నమస్తే అండి. వెల్కమ్ టు స్పాట్లైట్ మీడియా. నమస్తే. భూమి గుట్టకు ముందు పుట్టినట్టు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తారు కదా. వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పటి నుంచి మీరు పార్టీలో ఉన్నారు, కానీ ఎక్కడేసిన గొంగళ అని ఉంది మీ పరిస్థితి. దీని వెనుక కారణం ఏంటి? మీరు ఎందుకు అనుకుంటారు ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉందని? ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం. ఎందువల్లంటే గుడివాడ అమర్నాథ్ గారిని నమ్ముకున్న తర్వాత మాకు చాలా చేశారు. అతను చాలా చాలా బాగుంది. ఎందువల్లంటే ఏమీ మిడిల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు అమర్నాథ్ గారు జిల్లా యూత్ ప్రధానిగా చేశారు. నాకు ప్రతిపక్షంలో, అధికార పక్షంలో ఈరోజు యూత్ ప్రెసిడెంట్ చేశారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి నాకు? నా 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు భజన చేయడం ఆపకపోతే మీకు ఎదుగుదల అనేది ఉండదు. దేనికి భజన ఎవరికి చేయాలి? కష్టపడి అమర్నాథ్ పార్టీలో అమర్నాథ్ కాదు, అమర్నాథ్ గారు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు మర్యాదిస్తే మేము ఇవ్వాలా? అవకాలి కదా. ఉండొచ్చు, మేము పిలిచే విధంగా మేము పిలుచుకుంటాం. అతను పెద్ద నాయకుడు, మినిస్టర్ గారు. మీరు మర్యాదతోనే మాట్లాడాలి. అలాగైతే నేను ఇంటర్వ్యూలో ఉంటాను, లేదంటే బయటకు వెళ్ళిపోతాను. అతనికి వాల్యూ లేని చోట మేము ఉండం. వార్నింగ్ మీరు ఏదైనా అనుకోవచ్చు. వార్నింగ్ అయితే యూత్ లీడర్ అని కదండి, ఒక అతను ప్రజాప్రతినిధి. ఎందువలంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అతనికి అంత స్థాయిలో ఉంచినప్పుడు మీరు ఎలాగా ట్రాంక్ స్లిప్ అవుతారు? మీకు ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారా ఏమని? వల్లనే మీరు ఎదగట్లేదని చెప్పి. అది నోటు దూలని మీరు అనుకుంటున్నారు. నోటు దూల కాదు. ఏ విధంగా నోటు దూలని మీరు అనుకుంటున్నారు? ఆవేశం ఉంటేనే రాజకీయాల్లో ఎదుగుతాం. రాజకీయాల్లో ఆవేశంతోనే ఉంటేనే రాజకీయం 10 మందికి మనం ఏదైనా చేయగలం. రాజమౌళి ఒక పెద్ద సినిమా, ఓకే సినిమా ఛత్రపతి. రాజకీయం రౌడీజం ఒకటి కాదు అంటారు. అది మీరు గమనించలేకపోయినారా? రాజమౌళి గారు షూటింగ్లో కూల్గా ఉన్న అతను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ చాలా ఆవేశంతో ఉంటారు. ఆ ఆవేశం ఎవరికి కనబడదు. అలాగే రాజకీయంలో ఆవేశం కనిపించవచ్చు. ఆవేశం వెనకాల ఉన్న గ్రౌండ్ వర్క్ కూడా మీకు కనిపించాలి కదా. మరి మీ నాయకుడు జగన్ ఆవేశం ఎప్పుడు కనిపించదు? జగన్ గారు మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు రాజమౌళి గారి కోసం అన్నప్పుడు అతని ఆవేశం వేరే యాంగిల్లో ఉంటుంది. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కానీ వేరే యాంగిల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆవేశాలు, ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళారు. మీలాంటి రెచ్చగొడతారేమో. మీరు అడగండి, నేను ముద్దుగా నవ్వుకుంటా, చిక్కటి నవ్వు. మీరు ఎలాగెళ్ళారో ఒకటే సమాధానం అది. ఎందువల్లంటే మేము 10 మందికి చేసిన వాళ్ళవి. అమర్ గారు ఒక అతనితో మేము జర్నీ చేసిన తర్వాత మేము చాలా ఆనందంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఎందువల్లంటే మాకు కూడా అతను ఏ స్థాయికి ఎదిగారో మమ్మల్ని కూడా అదే స్థాయికి మమ్మల్ని కూడా ఉంచారు. మినిస్టర్ అక్కర్లేదండి. ఇప్పుడు ఒకటి ఆ స్థాయి కదా, అతని స్థాయితో తగ్గ మమ్మల్ని కూడా మంచి స్థాయికి మమ్మల్ని తీసుకెళ్లారు అతను. ఏ విధంగా? అవునండి, ఒక యూత్ లీడర్ పోస్ట్ చేయడానికి నియోజకవర్గంలో 2 భాగాలు చేసి వీడి గోల భరించలేకపోతున్నావా అన్నట్టు మీకు ఇచ్చినారు. అవునా? అది చాలా తప్పు. పరిస్థితులు పెట్టి ఇప్పుడు 2 క్యాస్ట్లకి మీరు ఇచ్చారంటారు. 2 క్యాస్ట్లో ఇద్దరికి న్యాయం చేయాలని ఆలోచనతో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒకటండి, మొత్తం టౌన్ మొత్తం నేను చేసిలేను కదా. అలాగే ఒక ప్రాంతం నాకు చెప్పారు, ఒక ప్రాంతం అతనికి చెప్పారు. ఇద్దరు కలిసి పనిచేస్తే ఇంకా పార్టీకి బలోపేతం అవుద్ది, పార్టీని ముందుకు నడిపించడానికి ఇచ్చారు అనుకోవచ్చు కదా. నియోజకవర్గం మొత్తం మేనేజ్ చేయడానికి మీలో దమ్ము లేదని చెప్పి అనుకున్నట్టు. అలాగా మనం దమ్ము లేదనుకోకూడదు. ఇప్పుడు నేను ఒక ప్రాంతాన్ని చూడగలను, మొత్తం నియోజకవర్గం చూసినంత పెద్ద నాయకుడు నేను కాదు కదా. నా నాయకత్వాన్ని గుర్తించి నాకు తగ్గ వాల్యూ అతను ఇచ్చారంటే అది సంతోషంగా ఉన్నాను. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకున్నారు, అది నా స్థాయి కాదు. అది అందుకే సస్పెండ్ చేస్తారా మిమ్మల్ని? ఎప్పుడు సస్పెండ్ చేశారు? మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు. ప్రతి రికార్డ్ మా దగ్గర ఉంది. ఉన్నాయండి. ఎందుకు సస్పెండ్ చేస్తారు? మంచితనం. సస్పెండ్ చేయడం అంటే అది నాలోని లోపాలు ఉండొచ్చు, నా లోపం కూడా ఉండొచ్చు. ఏమండి, ఆవేశంలో నా పనిని గుర్తించి మళ్ళీ అతను తీసుకొని ఈ స్థాయిలో ఉంచారంటే మీరు అది ఆవేశం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? నిజంగా ఇది ఒక స్థాయి అనుకుంటున్నారా? నా లైఫ్కి అయితే నా స్థాయి అనుకుంటాను. నా వరకు నా స్థాయిలోనే ఉంచారని నేను అనుకుంటున్నాను. మాకెందుకో మీరు మోసపోతున్నారు అనిపిస్తుంది. మోసపడి ఉండదు. నేను ఇష్టంతోనే పార్టీలోకి వచ్చాను, ఇష్టంతోనే ఉన్నాను. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను, వైఎస్ఆర్ జెండా మోస్తాను. నేను మోసుకుంటాను, తప్పదు. నేను మోస్తాను, నాకు ఇష్టం. మీ నాయకులని మోస్తూనే నాకు ఇష్టం అంటే ఒక ఫ్యాషన్. నాకు అది చాలా ఇష్టం. రాజకీయం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు పదవులతోనే గుర్తింపు రాదు కదా. ఇప్పుడు ఈ రోజు నేను ఈ స్థాయిలో ప్రతి ఒక్కరి నియోజకవర్గంలో ఆమె గుర్తింపు ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరికి వేగి తిన్నదని తెలిసిందంటే పార్టీలో ఉండబెట్టుకే. అది మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చిరాకు అనిపించలేదు? బొదుగులేని రాజకీయాలు అవసరమా అని చెప్పి మిమ్మల్ని ఎప్పుడు అనలేదు? ఎప్పుడు ఆ టాపిక్ రాలేదు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందువల్లంటే ఎక్కడికి వెళ్ళా కూడా మంచి ఆదరణ పలుకుతుంది, మంచి ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్గా మాకు వాల్యూ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాతో పాటు వాళ్ళు కూడా టెంపుల్స్ కానీ ఇక్కడికైనా అక్కడికైనా తీసుకెళ్తుంటాం కదా, వాల్యూగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. కించపరిచి అయితే ఎవరో చూడలేదు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. టేబుల్ మీద కూర్చుని తినడం గొప్పనా లేక నేల మీద కూర్చుని తినడం గొప్ప అంటారా? డైనింగ్ టేబుల్ కన్నా నేల మీద కూర్చోవడం గొప్ప.
అంటే మీ మినిస్టర్ గారు కింద కూర్చుని తింటారు ప్రతిరోజు, మీరు వచ్చినప్పుడే కింద కూర్చోబెట్టి తినిపిస్తారు. అలా మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజా? మా అబ్బాయికి 22 years. బాబు బీటెక్ చేస్తున్నాడు. మీ అభిమానం అది. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎందువల్లంటే మా నాన్నమ్మ వాళ్ళు రిలేషన్ అనమాట. అనుకోకుండా ఆ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి చెప్పడానికి వచ్చి నన్ను చూసి మా అత్తగారు అయ్యో కుర్రోడు బాగున్నాడు కదా అని చెప్పేసి ఆ విధంగా సంబంధం అప్పుడు మాట్లాడుకొని అనుకోకుండా భగవంతుడు దీనివల్ల మ్యారేజ్ అయింది. చిన్న వయసులో మ్యారేజ్ అయింది. బ్యూటీ సీక్రెట్ ఏం లేదు, ఆలోచనలు ఎక్కువ ఆలోచించడం. ఏదైనా అంటే మీరు ఇందాక అన్నారు కదా ఫైర్ అని, ఫైర్ ఏ ఉండదు, మాటే ఫైర్. ఆలోచన అంతా చాలా మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇవ్వడం అంటే మన పక్కన కూర్చోబెట్టుకుని డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టుకుని తినిపించడమా, కింద కూర్చోబెట్టి తినిపించడమా? ఒకటండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రెండు కూడా ఉంటాయి. ఎందువల్లంటే అదే అమర్నాథ్ గారితో మేము జర్నీ ఫస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి కిందన కూర్చొని తినే రోజులు ఉన్నాయి, అతను పక్కన డైనింగ్ టేబుల్లో కూర్చొని తినే రోజులు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఫొటోస్ కూడా నేను చూపిస్తాను. ముద్ద పెడితే చాలు మీరు పని చేసేస్తా అంటారు. ముద్దని మీరు అనుకోకూడదు. అదే ముద్ద లేకుండా చాలా మంది రోడ్డు మీద తిరిగిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ అమర్నాథ్ గారు ఎందుకు తీసుకోలేదండి? ప్రతి ఒక్కరు కూడా అతను న్యాయం చేస్తున్నారు కదా. అసలు జనాల్లోనే లేరని చెప్పి తిరుగుతున్నారు కదా మీ నాయకుడిని. నాయకుడు జనాల్లో లేరని ఎవరు అంటున్నారు? ప్రతి ఒక్కరు అదే. మీకు ఎన్ని ఫోటోలు చూపించమంటారు, ఎన్ని వీడియోలు చూపించమంటారు? అంటే ఒకటండి, జనాల్లో ఉంటేనే పని చేసినట్లయితే ఇంకా జనాల్లో ఉండిపోతారు. ఇంకా అతను ఏ పని చేయక్కర్లేదు. ఎందువల్లంటే అతను మినిస్టర్ గారు మొత్తం 6 పోస్టులు ఉన్నాయి అతనికి, 6 ఇది చేస్తున్నారు. ఎందువల్లంటే అతనికి ఎంత ఉంటుంది, అనకాపల్లో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రోడ్లు కానీ డెవలప్మెంట్ ఎలాగైంది మీరు చూడండి ఒకసారి. వయసులో మీకంటే చిన్నోడు అయినా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మిమ్మల్ని మించిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినారు, మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఒకటండి, బైరెడ్డి ఫ్యామిలీ మా ఫ్యామిలీ అతనితో అసలు పోలికే కాదు. మాది చాలా మిడిల్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళకి మనకు అసలు పోలికే కాదు, వాళ్ళతో మమ్మల్ని పోల్చుకొని. ఎందువల్లంటే అతనిది ఒక స్థాయి, నాదొక స్థాయి. అది పెద్ద ఫ్యామిలీ అయినా కూడా సొంత పెద్దనాన్న రాజశేఖర్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేయట్లేదు. అయినా కూడా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా కడుపులో పెట్టుకుని చూసుకుంటా సిద్ధార్థ రెడ్డి అన్నారు. అంత కష్టపడ్డారు, మీరు ఎందుకు కష్టపడట్లేదు? కష్టపడుతున్నాం, ఎందుకు కష్టపడలేదు. కానీ ఒకటి, మాది అనకాపల్లి వరకు అమరానితో జర్నీ చేస్తున్నాం మేము, అది మాకు చాలు అని చాలు అనుకొని ఇప్పుడు వరకు ఉన్నాం. మా కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి వరకు అమరాన్ని తీసుకెళ్ళి మాకు ఎటువంటి న్యాయం చేసినా చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, 10 ఏళ్ల నుంచి ఉన్న పార్టీలో 10 ఏళ్ల నుంచి అని చెప్పుకునే పెద్ద పీకింది ఏం లేదనే వార్తలు వస్తున్నాయి. మీరు అసలు పార్టీ కోసం ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ఒకటండి, పార్టీ కోసం ప్రజల కోసం ప్రతిపక్షంలో కూడా ఎవరు ఫోన్ చేసి అని నాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ పని అవ్వలేదంటే వెంటనే స్పందించి పనిచేసిన రోజులు ఉన్నాయి. ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఈరోజు కూడా నా వరకు ఫోన్ వచ్చి నాకు తోచిన సాయం నేను చేస్తాను. అదే అంటే డాన్స్ ప్రోగ్రాంలకు వేరే సహాయాలు కూడా చేస్తారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ సపరేట్ అండి. రాజకీయ పరంగా నేను చేయవలసిన సేవలు నేను చేస్తాను. అంటే ప్రతిదీ మనం చెప్పుకోకర్లేదు కదా. ఎందువల్లంటే పేపర్లు వేసుకోవడం చెప్పుకోవడం అవి నాకు అలవాట్లేదు. ఏ రోజు కూడా ఇంటర్వ్యూలు కానీ ఏది కూడా నేను ఇవ్వలేదు, ఇది ఫస్ట్ టైం. మరి రికార్డింగ్ డాన్స్లు మీ దగ్గర ప్రోగ్రాంలు అవుతున్నప్పుడు ప్రతి దగ్గర మీ ఫోటోనే ఉంది. అది చూసిన తర్వాత ఎవరు ఈ క్యాండిడేట్ అని ఆరాధిస్తే మీ విషయం తెలిసింది. అది రాజకీయం పక్కన పెట్టండి, అది స్వతహాగా నాకు ఇష్టమైన ఇది. అంటే పబ్లిసిటీ రూపంలో అదొక ఇదే. దాన్ని అది కాదు, అది ఒక పండక్కి మనం ఒక ఎంటర్టైన్మెంట్గా, అది ఊరి పండుగ గ్రామ దేవతల పండుగకి మనం ఎంటర్టైన్మెంట్గా మనం వంతు సాయం మనం చేసాం. కానీ దానివల్ల జనాలు పాడు చేయడానికి కానీ నేను ఎప్పుడు పాడైపోలేదు. అదే మీరు బాగున్నారు, నేను బాగున్నాను కాబట్టికే 10 మందికి హెల్ప్ చేస్తున్నాను. ఒక పండగ రూపంలో ఇస్తున్నాను కానీ 10 మందికి ఎంటర్టైన్మెంట్ అది, అంతేగాని అమ్మాయిలు ఒకటి మీరు అంటే ఈ మాట నేను చెప్పొచ్చు చెప్పకూడదు, అమ్మాయిలకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందువల్లంటే చాలామంది అమ్మాయిలు పరిస్థితి బాగోక చాలా విధాలుగా ఉన్నారు. కానీ వీళ్ళకి వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని వాళ్ళకి డ్యాన్స్ వేస్తే మహాగా 1000-1500 ఇస్తారు వాళ్ళకి. ఆ కష్టాన్ని నమ్ముకోవడం నాకు వాళ్ళ మీద మంచి గౌరవం. అలాంటి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇప్పించేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మార్చలేరా? ఒకటండి, ఆ స్థాయికి నేను వెళ్ళగలిగేలా ఉంటే కంపల్సరీగా వాళ్ళకి ఉద్యోగాలు కానీ మొత్తం అన్నీ కూడా నేను ఇప్పిస్తాను. ఒకటి, నా వరకు ఏ కష్టంలో ఎవరు వచ్చినా కూడా అమరన్నతో చెప్పి నేను చేసిన రోజులు చాలా ఉన్నాయి. మీకు మీ అమరన్న చెప్పి ఎంతమందికి జాబులు పెట్టించారు? ఈ డాన్సర్లందరినీ తీసుకుపోయి ఒక మంచి రెస్పెక్టబుల్ లైఫ్ బతికేటట్టు మీరు చేయలేకపోయినారు. కంపల్సరీగా మీరు ఈ ఆలోచన తీసుకొచ్చేది కాబట్టి కంపల్సరీగా నేను అమరాన్ని గారికి కంపల్సరీ తీసుకెళ్తాను. ఎప్పుడు తీసుకెళ్తాను? మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. మిమ్మల్ని తీసుకెళ్తాను.
కంపల్సరీగా. ఇదే ప్రశ్న నేను ఆయన కూడా అడుగుతాను. ఓకే, ఈ రోడ్ల విషయం ఒకటి ఖచ్చితంగా అడుగుతాను, అడగండి సార్. యూత్ గురించి అడుగుతాను కంపల్సరీ. మరి ఆయన దగ్గర నుంచి జవాబు కరెక్ట్గా రాకపోతే అమరాన్ని 100% పనిచేసే వ్యక్తి, ఎప్పుడు నో అనరు. కావాలంటే మీరు నాతో రావచ్చు, కలవచ్చు అతన్నే. అది మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇంత పరిచయం ఉన్నా కూడా మిమ్మల్ని ఉట్టి యూత్ వరకే లిమిట్ చేయడం వెనుక రహస్యం ఏంటి, రాజకీయమైంది? నేను అడగడం కూడా ఈ యూత్ ప్రెసిడెంటే అడిగాను నేను, ఎందువల్ల నాకు అది ఇష్టం. ఓకే. అది అనకాపల్లిలో ఏటుంటే దేవస్థానం చైర్మన్లు ఈ పార్టీ పోస్టులు ఉంటాయి, దాంట్లో నాకు ఇష్టమైంది యూత్ ప్రెసిడెంట్ అడిగాను, ఇచ్చారు. అన్న ఆన్ రికార్డ్ చెప్పానా? చెప్పండి. ఈ యూత్ గంజాయి దారిలో పోతున్నారా లేదా, గంజాయికి అలవాటు పడుతున్నారు? ఒకటే, వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత గంజాయి దీంట్లో వెళ్ళిపోలేదు. ఇది భూమి పుట్టినకా నుంచి కూడా యూత్ పాడవుతూనే ఉంది. ఈరోజు మీడియా ఇది అవ్వడం వల్ల బయటకు వస్తుంది. కానీ జగనన్న వచ్చిన తర్వాత అమరన్న నాయకత్వంలో యూత్ని చాలా వరకు అరికెట్టాం. ఏ విధంగా? ఈ తప్పుడు తోవకి వెళ్ళకుండా ఏ విధంగా? అన్ని విధాలుగానా, అన్ని విధాలుగానా. అంటే సంఖ్యలు వేసి ఇంట్లో కూర్చోబెట్టినారా, లేకపోతే నోటికి తాళం వేసినారా, ఏ విధంగా